Hi, hello, Andarki Namaste. My name is Chintala Shailendra. I am a intermediate commerce lecturer. In this video, I am going to explain what is entrepreneur promoters. Entrepreneur promoters. Telugulo ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు. ఔత్సాహిక వ్యవస్థాపకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సింది ఏంటిదంటే వాట్ ఈజ్ ఎంటర్ప్రెన్యూర్. ఈ ఎంటర్ప్రెన్యూర్ అనే పదానికి ఫస్ట్ మనకు మీనింగ్ అయితే తెలవాలి. సో ఈ క్వశ్చన్ అయితే మనకు ఏ టెక్స్ట్ బుక్లో నుంచి అయితే వస్తుందంటే మనకు ఇంటర్మీడియట్ కామర్స్ ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్లోని క్వశ్చన్. ఈ క్వశ్చన్ యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ యొక్క డెఫినేషన్ మనం ఏ విధంగా బై హార్ట్ చేయకుండా డైరెక్ట్ మన బ్రెయిన్లో సేవ్ చేసుకోవాలో విత్ విజువల్ ఎఫెక్ట్తోనే విత్ పిక్చర్స్తోనైతే మీకు ఒక కథ స్టోరీ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. ఒకటి, ఈ కామర్స్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎవ్రీ పేజ్ కంటెంట్, ప్రతి యూనిట్, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ కేవలము బిజినెస్ గురించి మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక బిజినెస్ గురించి అయితే ఇమాజినేషన్ చేసుకుంటూ ఊహించుకుంటూ మీరు రీడ్ చేయండి. ఏ క్వశ్చన్ ఆన్సర్ అయినా అదే విధంగా మీరు అకౌంటెన్సీ ప్రాబ్లం చేసినా కూడా అదే విధంగా ఏదో ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే రీడ్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ ఎంటర్ప్రెన్యూర్. సో ఎంటర్ప్రెన్యూర్ అని ఎవరిని అంటారు అంటే ఎంటర్ప్రెన్యూర్ అనేది ఒక బిజినెస్లో, ఒక కంపెనీలో, లేదంటే ఎంటర్ప్రెన్యూర్ అని ఈజ్ ఏ పర్సన్. ఎంటర్ప్రెన్యూర్ ఈజ్ ఏ పర్సన్, ఒక వ్యక్తి. అంటే కొత్త ఆలోచనలు, కొత్త ప్రోడక్ట్స్. అంటే ఇప్పుడు చూడండి, ఒక జనరల్ స్టోర్కి మీరు కిరాణా షాప్కి వెళ్ళండి, అక్కడ ఎన్నో రకాల ప్రోడక్ట్స్ ఉంటాయి. లైక్ ఆయిల్ ప్యాకెట్స్ కావచ్చు, లైక్ సోప్స్ కావచ్చు, లైక్ షాంప్స్ కావచ్చు, లైక్ పెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఎనీ ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ని సేల్ చేయడం ద్వారా దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. సో అదేవిధంగా కొత్త న్యూ థాట్స్తోని కొత్త ఆలోచనలతోని న్యూ ఇన్నోవేషన్స్, కొత్త ప్రోడక్ట్స్ని ఎవరైతే కనిపెడతారో అలాంటి వ్యక్తులను ఎంటర్ప్రెన్యూర్స్ అంటారు. ఎంటర్ప్రెన్యూర్స్. సో ఎంటర్ప్రెన్యూర్స్, సో మెనీ టైప్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఇన్ ద కంట్రీ, ఇన్ ద వరల్డ్. అంటే ఎన్నో రకాలైన ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు. కొత్త ఆలోచన చేయడం కానీ, కొత్త స్టోరీలు రాయడం కానీ, కొత్త సినిమాలు తీయడం కానీ, కొత్త డైరెక్టర్స్ కానీ, కొత్త పాటలు రాయడం కానీ, కొత్త పాటలు పాడడం కానీ. సో లైక్ దీస్ ఆర్ ఆల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ ఎంటర్ప్రెన్యూర్స్. వీళ్ళందరినీ ఎంటర్ప్రెన్యూర్స్ అని పిలుస్తారు. సో ఇక్కడ మనకు బిజినెస్ సంబంధించిన టాపిక్ ఉంటుంది కాబట్టి మన బిజినెస్లో ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్స్ న్యూ ప్రోడక్ట్స్, న్యూ ఇన్నోవేషన్స్ ఎవరైతే కనిపెడతారో వాళ్ళను ఎంటర్ప్రెన్యూర్ అంటారు. అయితే ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటిది, ఇక్కడ ఎంటర్ప్రెన్యూర్ ప్రమోటర్స్, తెలుగులో ఔత్సాహిక వ్యవస్థాపకులు. ఎవరిని మనము ఔత్సాహిక వ్యవస్థాపకులు అని పిలుస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే దీస్ ప్రమోటర్స్ ఆర్ బోత్ ప్రమోటర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్స్. అంటే ఈ ఎంటర్ప్రెన్యూర్ ప్రమోటర్స్ను 2 విధాలుగా వీళ్ళు పనిచేస్తారు. ఎంటర్ప్రెన్యూర్స్ లెక్క పనిచేస్తారు, అంటే కొత్త ఆలోచనలు, తర్వాత ప్రమోటర్స్ లాగా కూడా పనిచేస్తారు. దే కన్సీవ్ ద ఐడియా ఆఫ్ ఏ న్యూ బిజినెస్ యూనిట్, డూ ద గ్రౌండ్ వర్క్ టు ఎస్టాబ్లిష్ ఇట్ అండ్ మే సబ్సిక్వెంట్లీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద మేనేజ్మెంట్. అంటే ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ప్రమోటర్స్ ఏం చేస్తారంటే కొత్త బిజినెస్ యూనిట్ ప్రారంభించడానికి న్యూ ఐడియాస్ ఇస్తారు. అదేవిధంగా ఒక మేనేజ్మెంట్ లెక్క వీళ్ళు సబ్సిక్వెంట్లీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. వీళ్ళు ఒక మేనేజ్మెంట్ లెక్క, మేనేజర్స్ లెక్క కూడా ఈ ఔత్సాహిక వ్యవస్థాపకులు అనేది వాళ్ళు సక్రమంగా కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటారు. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం చూసినట్లయితే వ్యాపారం ప్రారంభించిన తర్వాత, అంటే ఒక బిజినెస్ పెట్టిన తర్వాత నిర్వహణ బాధ్యతలను చేపట్టే ఉద్దేశంతో
మేనేజ్మెంట్గా నిర్వహణ బాధ్యతలను మేనేజ్మెంట్ అంటే ఏంటిదండి? నిర్వహణ బాధ్యతలను చేపట్టే ఉద్దేశంతో కంపెనీ వ్యవస్థాపన చేపట్టే వారిని ఔత్సాహిక వ్యవస్థాపకులు అంటారు. ఒక బిజినెస్ స్టార్ట్ చేసినాం, ఆ బిజినెస్ను ముందుకు తీసుకెళ్ళాలి అంటే బిజినెస్లో ఉన్న మేనేజ్మెంట్ అనేది సక్రమంగా పని చేస్తేనే కొత్త థాట్స్తోని మిగతా కంపెనీస్తోని పోటీ పడాలి అంటే మరి మేనేజర్ ఎప్పటికప్పుడు న్యూ థాట్స్తోని న్యూ ఐడియాస్తోని కొత్త ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రజలకు అమ్మాలి. దాని ద్వారా మనీ అనేది ఎర్న్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇలా కొత్త న్యూ థాట్స్, ఎప్పటికప్పటికి న్యూ థాట్స్, కొత్త ఆలోచనలు చేసే వాళ్ళను ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు. సో ఇది మై డియర్ స్టూడెంట్స్, ఈ కంటెంట్ కనుక మీకు ఎంతో కొంత అర్థమైందంటే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అయితే మీ యొక్క ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయాలని మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. జై కామర్స్ స్టూడెంట్స్.